కానీ లేటేస్తా అవా కందరు సారం చూడు అవా ఇట్లా ఇట్లా ఉప్పుతున్నా తెరువు మంచిగా తెరువు ఇటు చెయ్యి కానొస్తుందా నీడ కానొస్తుందా సారం చూడు అవా నీడ నీడ ఈరోజు భవానీ కంటి ఆసుపత్రిలో 12 మందికి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. 12 మందిలో 11 మందికి మంచిగా సూప్ వచ్చింది. 12 మందికి కూడా అద్దాలు పడ్డాయి. మరి ఆ హిమ్మత్లో పెట్టి అమ్మది కొద్దిగా బాగా రోజులైంది, కంటే బీపీ బాగా పెరిగింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. మందులు వాడి చూద్దాం. మరి ఈ ఆపరేషన్లు మందులు కొనుకొచ్చుకుంటే కొన్నిసార్లు ఇచ్చి దాదాపు 34 ఏళ్ళకెళ్ళి చెప్తున్నాం కదా, కొత్త కాదు. ఇంకా కొద్దిగా డబ్బులు పెట్టేటి అది వేరే ఉంటాయి, పైసలు ఎక్కువ పెట్టేది. కానీ ఇది కూడా మంచి ఆపరేషనే. మంచిగా కుట్లు లేకుండా వేసిన అందరికి అర్థం పెట్టిన దాంట్లో ఫరక్ ఉంటుంది. ఒక అంగికి ఫరక్ ఉన్నట్టు, ఓ అద్దాలకు అద్దాలకు ఫరక్ ఉన్నట్టు, ఓ సెల్ ఫోన్కో ఫరక్ ఉన్నట్టు ఉంటుంది కదా. దానికి ఏది ఉన్నా కానీ ఇది పనిచేసే ఆపరేషన్, మంచిగా పనిచేసే ఆపరేషన్ కనబడుతుంది. మన సక్సెస్ అయింది. కానీ మీరు బాగా కాపాడుకోవాలి. ఎందుకు ఇంత నేను నిలబడి చెప్తున్నంటే, కొడుకులు వస్తారు, మీరు ఏదో పనిపోతారు, మావాడు అల్లుడు వచ్చి ఎటో పోతాడు, బిడ్డ ఎప్పుడు ఉంచుకోదు, లేదా కోడలు వస్తుంది ఇంకెటో. మీరు ఉన్నా లేకున్నా నేను చెప్పేటి 1-10 సార్లు ఇక్కడ చెప్పాలి. నువ్వు ఉండవు కదా కాబట్టి చెప్పాలి. ఫస్ట్ థింగ్ శుభ్రం ఉండాలి. ఇంట్లో కూడా ఇట్లా సాఫ్ ఉండాలి. ఇట్లా కుడితే దుమ్ము పడేటట్టు ఉండాలి. ఒక కర్రలో కుడితే ఇంకో కర్రలో కూర్చోబెట్టాలి, లేదా బట్ట పెట్టి చూడాలి. ఏదో పెద్ద మట్టి ఎవరికి లేవు, అక్కడ సింటాన్ ఉంటుంది, బండనాన్ని ఉంటుంది, ఇంకోటి క్లీన్ లేదు. రెండవది ఏంటంటే, మీరు మందేస్తూ కూడా చేతులు మంచిగా కట్టుకోవాలి. గోర్లు ఉండద్దు, మూత తీస్తే అంతగా ముట్టద్దు. చూపెట్టింది కావాల్సిందే. ఇట్లా తీసి మూతను మెల్లగా పక్కపెట్టి చుక్క మందేసి మళ్ళీ రిటర్న్ ముట్టదు. ఇది ముట్టద్దు, ముట్ట మైలా అంటుంది, మనకు కనబడింది ఉంటుంది. విన్నారా? రోజు 7 సార్లు వేయాలి. పొద్దుగా లేవగానే 9కి 40 సాయంత్రం దాకా. దాంతోపాటు ఇప్పుడు ఇచ్చిన గొర్రెలు తిన్నాక వేయాలి. బాగా ఉండేది గొర్రెలు, కానీ చుక్కల మంది మాత్రం 2 నెలలు వేయాలి. 60 రోజులు, రోజు 7 సార్లు. మళ్ళీ ఆదివారం అయినాక రోజు 6 సార్లు, మళ్ళీ ఆదివారం అయినాక 5 సార్లు. అది తగ్గించుకోవాలి. ఇంకొక విషయం, నదిలో బేస్తారణ ఒకసారి రావాలి, పొద్దుగానే రావాలి. ఇంతకంటే పొద్దుగా ఈ టైంకి వెళ్ళిపోవాలి. మందు మిగిలిన చుక్కల మందు పట్టుకొని రావాలి. ఊరిలో అయిపోతుంది. బీపీ షుగర్ ఉన్న కూడా ఒకరిద్దరు ఉన్నారు, అవి కూడా పట్టుకొని రావాలి. విన్నారా? ఈ నొప్పలేదో నొప్పుల కోరని చెప్పి వస్తుంది మళ్ళా అవి ఎల్లుండటికి వేసుకో, అర్జెంట్ ఏం లేదు. విన్నారా? దాంతోపాటుగా కన్ను ఎట్లా దూరాలి. ఇవాళ దూసిలు మీరు ఏం చేయదు. తగ్గుతుంటే కాదు, మన స్థిరానికి చెప్తున్న తగ్గుసి చెప్తారు. విన్నావా? నలగ మీరు కూడా చెప్తున్నా, మీరు కన్ను నలవద్దు. డబ్బాలు అత్తే మీరు ఇటువంటి దస్తీలు 2, 3, 4 తెల్లటి కొని రోజు పొద్దున మా ఫీడింగ్ నీళ్ళలో ఉడకబెట్టి మరిగినాక
ఆరబెట్టి పదనంటే ఇట్లా చూసుకోవాలి. ఇట్లా నలవదు. రోజు పుట్టుగాల 2 దస్తీలు ఇట్లా గిన్నె నీళ్ళలో వేసి బాగా ఇట్లా మరగబెట్టాలి. మరగబెట్టాక మెల్లగా నీళ్ళు ఇట్లా పోతాయి కదా, వెళ్ళకి ఇట్లా తీసి ఇట్లా అనుకోని నీళ్ళు ఉండి దగ్గరికి అని చదువుగా ఇంకా తొట్టి మైలా గిలా అంతా పోతుంది. అర్థమైందా? అతనికి ఈ పక్కన ముందుగా ఏ పక్క చూడాలి, ఆ పక్క ఈ పక్క చూడాలి, అతనికి ఆ పక్క మళ్ళీ అవన్నీ వాడాలి. ముందుగా ఈ పక్క చూడాలి, అతనికి ఈ పక్క 2 దస్తీలు ఉంటాయి కదా, ఒకటి ఈ పక్క నుంచి ఇంకోటి అంతేగాని ఇది చూసి మైలా అటండి. అందుకోసం చెప్పేది విన్నారా? చూసా ఇంటి కాడ పత్యం ముచ్చటం లేదు. ఉప్పు కారం తక్కువ పెట్టాలి. ఉప్పు కారం మాత్రం మటన్ చికెన్ పెట్టకు, అన్నం కాయగూరలు అన్నీ పెట్టచ్చు. ఇక అవే కూడా గిద్దినంత కదా. కానీ ఒక్కటిగా మనకి వెనకటికి ఉన్నది పప్పు తింటే సీమత్త. సీమత్తే కన్ను నాతోడైతే కానే కాదు కాపాడు. కాళ్ళ లెక్క కాదు. ఎందుకుంటుందమ్మా కన్ను గీత దానికి సీమచ్చే ఉంటావు. ఈ గోరు సీమత్రే గోరు ఉండదు. మా డాక్టర్ గోరు తీసి పడుతాడు. కన్ను సీమ రాకుండా కాపాడుకున్న బాధ్యత మీదే. పప్పు తింటే రాదు కానీ అనుమానం ఉంటుంది. 3-4 రోజులు పెట్టకూడదు, ఏం పోతుంది. కాయగూరలు పెట్టు ఆపరేషన్ మళ్ళీ అయితే అద్దె కూడా తినకపోతే కానీ కాయగూరలు అయితే కొంచెం పొడుగు ఉడకబెట్టుకొని తిన్నారు. పాలు తాగరు తిన్నారా? కాయగూరలు తినక, పప్పు తినక, మటన్ చికెన్ నేనే 3-4 రోజులు వద్దా అంటున్నాను. ఏది తినకపోతే వంట మాత్రం సరే ఆగుంటాయి. పొడుగు ఉడకబెట్టుకుంటుంది, ఆమ్లెట్ వేసుకుంటుంది, అన్నం తినుంది, కాయగూరలు తినుంది, రొట్టె తినుంది. ఏం కాదు, మంచిగా మాట్లాడుంది, కూర్చోండి, అటు ఇటు నడువుంది. ఆపరేషన్ కానీ నడిపించుకొచ్చి కానీ కొద్దిగా దుమ్ములో పోతుంది. 2 రోజులు పిల్లలు ఎత్తుకుంటే ఈ పట్టి కూర్చొని కూర్చొని కళ్ళు జరుగుతుంది. ఇంకా అద్దాలు తద్దాలు ముందు పోతుంది. కొద్దిగా దూరం ఎంతనన్నా ఏం కావు. కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏం కాదు, మొత్తగా మాట్లాడదు. ఏం కాదు, ఏం కాదు. మాట్లాడకపోతే బాగా మాట్లాడకపోతే భయపడాలి. ఏం కాదు, మాట్లాడకపోతే ఏం కాదు. మన నాకు ఒక్క ముచ్చట చెప్తారు. ఎవరు మీది? ఎవరు దేవుని నువ్వు బాగా ఆశపడుతున్నావు.